మౌన పోరాటం మౌన పోరాటం. ఓ లాక్ చేయలేదా? దొరికిపోయావు. నన్ను దొంగని చెయ్యాలనుకుని నువ్వే దొరికిపోయావు కదా. నువ్వు ఏంటి నువ్వు 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 హాల్లో రఘురామ్ని పెట్టాను కదా అని ధైర్యంగా వచ్చి డబ్బులు పెడుతున్నావు కదా. నేను హాల్లోకి వచ్చి చూస్తే రఘురామ్ కోడిపెట్టల్ని కొట్టేసేవాళ్ళ అటు ఇటు చూస్తున్నాడు. నాకు డౌట్ వచ్చి అడిగితే కంగారు పడ్డాడు. దాంతో కన్ఫర్మ్ చేసుకుని ఇక్కడికొచ్చాను. నేను దొంగతనం చేశానని నిరూపించాలని ఎంత కష్టపడుతున్నావు నక్షత్రం. అవును, నువ్వే దొంగతనం చేసావు నా డబ్బుని. ఏంటి? నువ్వే నా డబ్బు దొంగతనం చేసి తీసుకొచ్చి నీ బీరువాలో పెట్టుకున్నావు. నేను అది వెతికి బయటకు తీశాను. ఏయ్, పిచ్చి పిచ్చిగా వాక్కు. చేసిన తప్పుడు పని చాలదని నా మీదే తిరిగి తప్పును తోస్తున్నావా? ఇది తప్పు కాదు, నేరం. ఎదుటి వాళ్ళ డబ్బు దొంగతనం చేయడం నేరం. హేయ్, నోటుకొచ్చినట్టు వాగావంటే చంప పగలగొడతాను. ఎందుకు కొడతావు? సిగ్గు లేకుండా దొంగతనం చేసింది కాక మళ్ళీ నన్నే కొడతావా? హే నక్షత్రం, నా సహనాన్ని పరీక్షించుకు. గుండు, నీ పని ఇలా కాదు. మురారి, మురారి! అవంతి, నక్షత్ర. అత్తగారు రండి రండి. నీ కోడలు దొంగతనం చేసి మళ్ళీ బుకాయిస్తుంది. మేమంటే ప్రేమని చెప్పి మా డబ్బే దోచుకొని బీరువాలో దాచుకుంది. అడిగితే సిగ్గు ఎగ్గు లేకుండా బుకాయిస్తుంది. అయ్యో అవంతి, ఏంటి వచ్చి అసలు ఏం జరిగింది? ఏంటండి జరిగేది? నేను చెప్తున్నాను కదా. ఇదిగో డబ్బు. నా మొగుడు నా చేతికిచ్చిన డబ్బు అవంతి బట్టల మధ్య దొరికింది. అడిగితే నేనేం దొంగతనం చెయ్యలేదు, నువ్వే తెచ్చి ఇక్కడ పెట్టావని నన్నే నేరస్తురాల్ని చేస్తుంది. ఇలాంటి దొంగలున్న కొంపలో మేముండలేం. మురారి, మురారి! ఏ నక్షత్ర, ఆగు. అవంతి డబ్బు తీయడమేంటి? తనలా చేయదు. నాకు తెలుసు మీరిలా అంటారని. నాకు తెలుసు నీకు అవంతి అంటేనే ఇష్టం. ఎందుకంటే ఇదిగో ఇలా పక్కునల డబ్బులు దోచిపెట్టి నీకు వాటా ఇస్తుంది కదా, అందుకే ఇష్టం. అసలు మీ ఇద్దరు తోడు దొంగలని నాకు తెలుసు. మీవసలు సిగ్గులేని జన్మలు. నక్షత్రం! అవంతి, అవంతి! అయ్యో 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 అయ్యో, నక్షత్రం కొట్టేసింది. నక్షత్ర, నక్షత్ర, అవంతి నక్షత్రాన్ని కొట్టేసింది. నక్షత్ర, నక్షత్ర! అవంతి, ఏంటి ఆవేశం? లేదంటే నన్ను దొంగ అండమే కాకుండా నిన్ను కూడా అంటుందత్తయ్యా. ఒక్కటిచ్చాను, దెబ్బకి కింద పడింది. నక్షత్ర, అయ్యో, నువ్వు అమ్మో, అమ్మా, నక్షత్రం కొట్టేసింది. నక్షత్ర, కొట్టేసింది. నక్షత్ర, నక్షత్ర పైకి లే. నక్షత్ర, నక్షత్ర కళ్ళు తిరుగు. నక్షత్ర, నక్షత్ర! అవంతి నక్షత్రాన్ని చంపేసింది. నక్షత్ర, నక్షత్ర! ఏంటి రఘురామ్, ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఏంటండి, ఏంటండి మాట్లాడేది? ఇక్కడ కళ్ళ ముందు మనిషి చచ్చిపడి ఉంది. డబ్బు దొంగతనం చేసిన మనిషి నక్షత్రాన్ని కొట్టి చంపేసింది అన్నానికి నేనే సాక్షిని. ఇప్పుడే పోలీస్ కేసు పెడతాను. అవంతిని అరెస్ట్ చేయిస్తాను. దొంగతనం చేస్తావని అడిగినందుకు మనిషిని చంపేస్తుందా? పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం కాదు, ముందెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. వెళ్ళు. అవంతి, నక్షత్ర, నక్షత్ర, నక్షత్ర! నక్షత్ర, నక్షత్ర! నక్షత్రకి ఏమైంది? నక్షత్ర, మురారి, నక్షత్ర కళ్ళు తిరిగి పడిపోయిందిరా. నక్షత్ర, నక్షత్ర! నక్షత్ర! మురారి, మురారి, ఇదిగో ఈ అవంతి నక్షత్రాన్ని కొట్టింది.
నక్షత్రం చచ్చిపోయింది మురారి. ఏయ్, నువ్వు నోరు మూయ్. ముందు ముఖం మీద నీళ్ళు చల్లు చల్లు. ఆ, నక్షత్ర అయ్యో 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 నక్షత్ర? నీళ్లు కొట్టినా లేవట్లేదు. నక్షత్ర, నక్షత్ర నక్షత్ర. చచ్చిపోయింది, చంపేసింది అవంతి. ఏయ్, రామయ్య. నక్షత్ర మురారి, నక్షత్రకేం కాదు. ముందు తన్ని హాస్పిటల్కి తీసుకెళ్తాం. వెళ్ళరా, త్వరగా వెళ్ళు. నక్షత్రకి ఏమైనా జరిగిందంటే మిమ్మల్ని ఎవ్వరిని వదలను. అయ్యో, మురారి, పద. ముందు హాస్పిటల్కి పద, మురారి. తీసుకెళ్ళరా. పద, త్వరగా పద. అత్తయ్య అవంతి, నువ్వేం కంగారు పడకు. నక్షత్రకేం కాదు. అయినా నక్షత్ర గురించి తెలిసి కూడా తన మాటలకి నువ్వంత ఆవేశపడ్డం ఎందుకు? లేదంటే ఏంటత్తయ్య తను? రఘురామ్ని హాల్లో కాపలా పెట్టి తను నా గదిలోకొచ్చి ఆ డబ్బుల్ని నా బట్టల్లో పెడుతుంటే నేను కళ్ళారా చూసి నిలదీస్తే నేనే దొంగనని నా మీదే రివర్స్ అయింది. అది చాలక నిన్ను అంటే దుర్గత్తేనే తప్పు పడుతుంది, దొంగ చేస్తుంది. నన్నన్నా భరిస్తానత్తయ్య, కానీ దుర్గత్తేననేసరికి తట్టుకోలేకపోయాను, చేయి విసిరేశాను. అయ్యో. కానీ ఆ దెబ్బ కణిత దగ్గర తగులుతుందని నేను అనుకోలేదత్తయ్య. అయ్యో, అవంతి, ఆవేశం ఎప్పుడూ అనర్థమే. ఏం జరిగినా ఆవేశపడకూడదు. సర్లే, మురారి తీసుకెళ్ళాడు కదా, తనకేం కాదులే. నువ్వేం బాధపడకు. అమ్మా, దేవుడి గది. ఆ. యాండి, ఈరోజు కార్తీక కోటి సోమవారం, వ్రతం చేసే రోజంట. ఈరోజు శివుడికి 2 చేతులు ఎత్తి ఓం నమ శివాయ అని ఒక్కసారి పఠిస్తే చాలా మంచిదండి. ఒక్కసారి 2 చేతులెత్తి దండం పెట్టండి. నాన్న, దండం పెట్టి నాన్న. యాండి, ఒక్కసారి ప్రయత్నించండి. ఒక్కసారి ప్రయత్నించి దండం పెట్టండి దేవుడికి. సౌందర్య, ఏమైంది? ఒక్కసారి దండం పెట్టండి నాన్న. ఒక్కసారి ప్రయత్నించండి, మీ వల్ల అవుతుందండి. ఏమండి, మీరు దండం పెడితే ఆ దేవుడు మీకు శక్తినిస్తాడండి. మీరు నడవచ్చు, మాట్లాడొచ్చు, అన్ని చేయొచ్చు. ఒక్కసారి దండం పెట్టి దేవుణ్ణి పిలవండి. నాన్న, అమ్మ చెప్పినట్టు చెయ్యి నాన్న. అమ్మా, నాన్న చెయ్యి ఎత్తుతున్నాడమ్మా. అలాగే ప్రయత్నించండి. మీకు నోటి మాట కూడా వచ్చేస్తుంది. మనిషికి సంకల్ప బలం ఉంటే దైవ బలం కూడా తోడవుతుంది. గట్టిగా సంకల్పించుకుని ఓం అనుకోండి. అలాగే ప్రయత్నించండి. ఆ దేవుణ్ణి తలుచుకుని చేతులెత్తి దండం పెట్టండి ఆ దేవుడికి. సౌందర్య, దండం పెట్టారా? అవునమ్మా. వండర్ఫుల్. అమ్మా, డాక్టర్ గారు వచ్చారమ్మా. సరే, నాన్నగారిని తీసుకుని పద. వండర్ఫుల్ వండర్ఫుల్ జానకి గారు, చాలా బాగా ట్రై చేస్తున్నారు. చాలా బాగా మోటివేట్ చేస్తున్నారు. ఆయన చేతుల్ని ఇంతలా కదపడం అంటే
నిజంగా ఇట్స్ ఏ మిరాకిల్. డాక్టర్ గారు చూసారా, ఆయన చేతులు పైకెత్తి దండం పెట్టారు, గొంతు నుంచి మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. చూశానండి, చెప్తున్నాను కదా, ఖచ్చితంగా ఇంకో 10 రోజుల్లో ఆయన లేచి నడుస్తారు. డాక్టర్ గారు, నిజంగానే నా కొడుకు త్వరలో నడుస్తాడా? ఆ, నడుస్తారండి, తప్పకుండా నడుస్తారు. ఆయన ఒంట్లోకి ఎలాంటి పాయిజన్స్ చేరకుండా ఉంటే ఖచ్చితంగా నడుస్తారు. అదేంటి డాక్టర్, ఆయన ఒంట్లోకి విషం ఎందుకు ఎక్కుతుంది? ఎవరెక్కిస్తారు? అంటే అది ఎవరో ఎక్కిస్తారని కాదు జానకి గారు, పేషెంట్ కదా, ఒక్కోసారి తెలియకుండా కళ్యాణ్ రాముడు గారి బాడీలో జరిగే మార్పుల వల్ల కొన్ని పాయిజనస్ గ్యాసెస్ రిలీజ్ అయ్యే ప్రమాదం ఉండొచ్చు అంటున్నాను. డాక్టర్ గారు, నా కొడుకు నిన్న చైర్లోంచి లేవాలని ట్రై చేశాడు, ఇప్పుడు కూడా ట్రై చేస్తున్నాడు. ఇలాంటప్పుడు మీరు ఇలా నెగటివ్గా మాట్లాడితే అది వాడిలో భయాన్ని నింపదా? నేను పాజిబిలిటీస్ గురించి చెప్తున్నాను సార్, పాజిటివ్గా ఉండొద్దని చెప్పట్లేదు. మీరు చెప్పిన డైట్ తప్ప ఇంకేమీ ఫాలో అవ్వట్లేదు డాక్టర్. మీరు అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకండి. మీరేదో స్పెషల్ ఇంజెక్షన్ తెప్పిస్తానన్నారు కదా, అది చేస్తే నర్వ్ సిస్టంలో చాలా కదలికొస్తుందన్నారు. ఆ ఇంజెక్షన్ ఏదో చేసేస్తే మంచిదేమో. చేస్తాను మేడం, చేస్తాను. అమ్మా, చేయి పట్టుకోమ్మా. జానకి గారు, ఇంజెక్షన్ చేసేసాను. డాక్టర్ గారు, ఇక నాన్న నడవగలరా? నడుస్తారమ్మా. డాక్టర్ గారు చెప్పారు కదా సౌందర్య, ఇంజెక్షన్ ఇస్తే బాడీలో నరాలన్నీ బాగా యాక్టివ్గా తయారవుతాయని. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ మై డ్యూటీ. ఓకే, నేను బయలుదేరతాను. మంచిదండి. ఐఎమ్ సారీ జానకి గారు, వెరీ వెరీ సారీ. సిస్టర్, పద. నక్షత్ర, డాక్టర్, నక్షత్ర, నక్షత్ర, లే నక్షత్ర. ఏమైంది? ఏమైందో తెలియదు డాక్టర్, సడన్ గా చాలా బాధపడిపోతూ స్పృహ కోల్పోయింది. ఏవైనా జరిగితే ఆ పర్సన్ ని అన్కాన్షియస్ అవ్వకుండా చూసుకోవాలని కూడా తెలుసుకోకపోతే ఎలా? నర్స్, లోపలికి తీసుకురండి. డాక్టర్, ఏమైంది? నక్షత్రకి ఏం కాలేదు కదా? అయిందండి. అయ్యో, ఏమైంది డాక్టర్? ప్రెగ్నెంట్ అయింది. అయ్యో, ఇప్పుడేం చేయాలి డాక్టర్? ఏంటి ఏమన్నారు? ఎస్ మిస్టర్ మురారి, షీఈస్ ప్రెగ్నెంట్. ఇట్ ఈస్ ఏ గుడ్ న్యూస్.
థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. నక్షత్ర, ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్ నక్షత్ర. ఐ లవ్ యూ సో మచ్. మురారి! నేను నాన్ననవుతున్నాను, మురారి, please నువ్వు అమ్మ teach. అవుతున్నావు. ఆగు మురారి, డాక్టర్, మీరు నాన్న అవుతున్నారు, మీ భార్య అమ్మ అవుతుంది. అదే డాక్టర్ నేను అనేది. సరే సరే, కానీ ఎక్కువ శ్రమ పడనివ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను మెడిసిన్స్ రాసిస్తాను, అవి వాడండి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. చేసుకున్నాడా గోదావరి? చేసేసుకున్నారమ్మగారు. బాటిల్ డస్ట్బిన్ లో కూడా వేసేశారు. ఆ, ఓకే ఓకే. ఏయ్, ఆ, అయ్యో, మా గదిలోకి ఎందుకు వచ్చారు? ఏం పని ఇక్కడ మీకు? అదే నీ బాడీ టోటల్ గా ప్యారలైజ్ అయిపోయి నీ బాడీలో ఏ పార్ట్ పనిచేయకుండా పోతుంది కదా, అది చూద్దామని వచ్చాం. గోదావరి తన కళ్ళతో చూస్తుంది, నాకు వివరంగా చెప్తుంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నా బాడీలో పార్ట్స్ పనిచేయకపోవడం ఏంటి? ప్యారలైజ్ అయిపోవడం ఏంటి? మరి పావు మిల్లీగ్రామ్కే పార్ట్స్ పనిచెయ్యో, అలాంటిది నువ్వు 1 ml ఇంజెక్షన్ ని నీ బాడీలోకి ఎక్కించుకున్నావు. ఇక బాడీ ప్యారలైజ్ అవ్వక ఇంకేమవుతుంది? ఏయ్, ఇన్సులిన్ చేసుకుంటే అలా ఎందుకు అవుతుంది? అయ్యో, ఇన్సులినా? గోదావరి పాపం, ఒకసారి ఆ బాటిల్ తీసుకొచ్చి పేర్చదు. వెళ్ళు. ఇదిగోండమ్మా. ఈ బాటిల్ నా షెల్ఫ్ లోకి ఎలా వచ్చింది? ఇది బాడీలోకి ఎక్కితే మొత్తం నర్వ్ సిస్టమ్ అంతా డెడ్ అయిపోతుంది. మనిషి బతికే ఉన్న ఏ పార్టు పనిచేయదు. ఎస్, అదే. దానిలో ఉండేదే 1 ml మెడిసిన్ మాత్రమే. అది మొత్తం నీ చేత్తో నీ బాడీలోకి ఎక్కించేసుకున్నావు. ఇది ఎక్కడికి ఎలా వచ్చింది? అసలు దీని గురించి మీకెలా తెలుసు? గోదావరి, ఒకసారి ఆ వీడియో చూపించు. ఈ వీడియో మీకెక్కడి నుంచి వచ్చింది? మీరెలా తీయగలిగారు? గోదావరి, మహేంద్రకి మొత్తం కథంతా చెప్పు, కాస్త స్లోగా చెప్పు. ఈలోపు మహేంద్ర బాడీ కొంచెం కొంచెం ప్యారలైజ్ అవుతూ ఉంటుంది. మొత్తం జ్ఞాపశక్తి అంతా పోతుంది. మీరు ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు జానకమ్మ గారు నేను మిమ్మల్ని ఫాలో అయ్యాం. తర్వాత చెప్తాను. డాక్టర్ గారి గది బయట నిలబడి మీ కాన్వర్సేషన్ అంతా మేము విన్నాం, అందుకే వీడియో తీసాం. అవును, ఇదంతా తర్వాత చెప్పు, లేదంటే నేనే బతికుండి లేనట్టు అయిపోతాను. ఏంటి టెన్షన్ పడుతున్నారా? దొంగతనం చేసి పక్కనోళ్ళ డబ్బు దోచేసుకుందాం అనుకుంటే ఇలాగే జరుగుతుంది. ఏంటి కోపంగా చూస్తున్నావు? ఇప్పుడు నక్షత్రకి ఏమన్నా అవ్వాలి, అప్పుడు నీ మీద దొంగతనం కేసు, మర్డర్ కేసు 2 కేసులు పెడతాను. ఏంటండి ఇది? ఎందుకు ఇలా కొడుతున్నారు? మాట్లాడటమే తప్పు అయిపోయింది ఇంట్లో.
వాక్ స్వాతంత్రాన్ని హరించేస్తున్నారు. అందుకే నక్షత్ర ఇంట్లో ఉండను వెళ్ళిపోతానంటుంది. వాక్ స్వాతంత్రం అంటే నోటికొచ్చినట్టల్లా వాగడం కాదు, నిజం మాట్లాడటం. ఏది పడితే అది మాట్లాడి అదే నిజం చేయాలి అనుకుంటే ఇదిగో ఇలాగే దవడలు వాచిపోతాయి. అయినా మీకెందుకింత చెడ్డ బుద్ధి? మంచితనంతో ఎందుకు ఉండలేరు? అందరం కలిసిమెలిసి సంతోషంగా ఉండాలని కోరుకోవాలి గాని ఎప్పుడు గొడవలు పడుతూ మనశ్శాంతి లేకుండా బ్రతకాలని ఎందుకు కోరుకుంటారిద్దరు? నక్షత్ర అంటే చిన్న వయసుది కాబట్టి ఆ ఆవేశంలో ఏదో తప్పుగా చేసుంటుంది. నువ్వు పెద్దవాడివి కదా, నీకు బుద్ధి లేకపోతే ఎలా? ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది చెడు, ఇది మంచి అని నక్షత్రకి విడమర్చి చెప్పడం మానేసి వెనక నుంచి ఆ మంట మీద ఇంకా కొంచెం నెయ్యి పోస్తావా? ఇదిగో నీకిదే చెప్తున్నాను రఘురాం, నువ్వే నక్షత్ర మనసుని మంచిగా మార్చాలి. అలా కాదని పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ముందు నిన్ను హాస్పిటల్కి పంపిస్తాను. నన్ను హాస్పిటల్కి పంపిస్తారు సరే, ముందు హాస్పిటల్కి పంపించిన నక్షత్రకి ఎలా ఉందో ఏంటో, ఏమైందో తెలియట్లేదు. నక్షత్రకి ఏం కాదు, నువ్వు అనవసరంగా కంగారు పెట్టుకో. మీరు సైన్ చేయకపోతే మేం కంపెనీ నుంచి షేర్స్ విత్డ్రా చేసుకుంటాం. మొత్తం బిజినెస్ అంతా కొలాప్స్ అయిపోతుంది. ఒక్క నిమిషం మేడం ఆగమన్నారు. ఎవరా మేడం? అదిగోండి ఆ మేడం.